డాక్టర్ దగ్గరకు వెళ్లేలోపే మన శరీరం మనకు కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుందని మీకు తెలుసా? వాటిని మనమే గుర్తిస్తే కొన్ని సమస్యలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే ఇంట్లోనే మన శరీరాన్ని ఎలా చెక్ చేసుకోవాలి? ఈ వీడియోలో 10 సింపుల్ సెల్ఫ్ చెక్స్ చూద్దాం. చివరి 2 చెక్స్ అస్సలు మిస్ అవ్వకండి. ముందుగా ఒక ముఖ్యమైన విషయం. ఇవి వ్యాధిని మనమే డయాగ్నోస్ చేసుకోవడానికి కాదు, శరీరంలో ఏదైనా అసాధారణ మార్పుందా అని గమనించడానికి మాత్రమే. మొదటిది బీపీ చెక్. ఇంట్లో బీపీ మషీన్ ఉంటే కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని బ్లడ్ ప్రెషర్ కొలవడం అలవాటు చేసుకోండి. రెండోది పల్స్ చెక్. చేతి మణికట్టు దగ్గర పల్స్ను గుర్తించి 1 నిమిషం లెక్కించవచ్చు. విశ్రాంతిలో ఉన్న పెద్దవారిలో సాధారణంగా 60 నుంచి 100 బీట్స్ పర్ మినిట్ ఉంటుంది. అయితే ఎక్సర్సైజ్, స్ట్రెస్, ఫీవర్, కాఫీన్ వల్ల పల్స్ తాత్కాలికంగా మారవచ్చు. తరచుగా అసాధారణంగా అనిపిస్తే డాక్టర్ను సంప్రదించండి. మూడోది మీ వెయిట్ చెక్. బరువును ఒకే సమయానికి క్రమం తప్పకుండా కొలిచి నోట్ చేసుకోవడం మంచి అలవాటు. ఎలాంటి కారణం లేకుండా బరువు వేగంగా పెరగడం లేదా తగ్గడం కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. కారణం తెలుసుకోవడానికి డాక్టర్ను సంప్రదించండి. నాలుగోది టెంపరేచర్ చెక్. జ్వరం అనిపించినప్పుడు చేతితో వేడి చూసే బదులు థెర్మోమీటర్తో టెంపరేచర్ తెలుసుకోవడం మంచిది. జ్వరం ఎక్కువగా ఉండటం, చాలా రోజులు కొనసాగడం లేదా ఇతర తీవ్రమైన లక్షణాలు ఉండటం కనిపిస్తే మెడికల్ అడ్వైస్ తీసుకోవాలి. ఐదోది బ్లడ్ షుగర్ చెక్. డయాబెటీస్ ఉన్నవారు లేదా డాక్టర్ సూచించినవారు గ్లూకోమీటర్తో ఇంట్లో బ్లడ్ గ్లూకోజ్ మానిటర్ చేసుకోవచ్చు. కానీ ఒక్క గ్లూకోజ్ రీడింగ్ ఆధారంగా డయాబెటీస్ ఉందని లేదా లేదని నిర్ణయించకండి. అవసరమైతే డాక్టర్ ఫాస్టింగ్ షుగర్ లేదా HbA1c వంటి టెస్ట్స్ సూచిస్తారు. ఆరవది మీ స్కిన్ చెక్. నెలకు ఒకసారి శరీరంపై కొత్తగా వచ్చిన మోల్స్, స్పాట్స్, లంప్స్ లేదా వూండ్స్ ఉన్నాయా గమనించండి. ఇప్పటికే ఉన్న మోల్లో సైజ్, షేప్, కలర్ మారడం లేదా బ్లీడింగ్ వంటి మార్పులు కనిపిస్తే డర్మటాలజిస్ట్ను సంప్రదించడం మంచిది. ఏడోది మౌత్ చెక్. మిర్రర్ ముందు నోరు చూసి నయంకాని అల్సర్స్, తెల్లటి లేదా ఎర్రటి ప్యాచెస్, స్వెల్లింగ్ లేదా బ్లీడింగ్ ఉందా గమనించండి. ముఖ్యంగా 2 వారాలకు మించి తగ్గని మౌత్ అల్సర్ ఉంటే డెంటిస్ట్ లేదా డాక్టర్ను కలవడం మంచిది. ఎనిమిదోది ఐ చెక్. ఒక్కో కంటిని విడిగా కప్పి దూరంలోని వస్తువులను చూసి 2 కళ్ళ విజన్లో స్పష్టమైన తేడా ఉందా గమనించొచ్చు. అకస్మాత్తుగా చూపు తగ్గడం, ఫ్లాషర్స్, చాలా కొత్త ఫ్లోటర్స్ లేదా కంటి నొప్పి ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా మెడికల్ అటెన్షన్ తీసుకోండి. తొమ్మిదోది నెక్ చెక్. మిర్రర్ ముందు మెడను గమనించండి. మింగేటప్పుడు కొత్తగా స్వెల్లింగ్ లేదా లంప్ కనిపిస్తుందా చూడండి. మెడలో కొత్తగా గడ్డ కనిపించడం, అది పెరగడం, మింగడంలో లేదా గొంతులో ఇబ్బంది ఉండటం వంటి లక్షణాలుంటే డాక్టర్ ఈవాల్యుయేషన్ అవసరం. ఇక 10ఓది మనం ప్రతిరోజూ గమనించగలిగే యూరిన్ మరియు బావల్ చేంజెస్. ఇవి కూడా మన ఆరోగ్యం గురించి కొన్ని క్లూజ్ ఇవ్వగలవు. యూరిన్లో బ్లడ్ కనిపించడం, తీవ్రమైన బర్నింగ్, అన్యూజువల్ చేంజెస్ లేదా తరచుగా యూరిన్ రావడం వంటి మార్పులను గమనించండి. అలాగే స్టూల్లో బ్లడ్ నల్లగా లేదా టార్లాగా కనిపించడం లేదా బౌవల్ హ్యాబిట్స్లో దీర్ఘకాలిక మార్పులుంటే డాక్టర్ను సంప్రదించాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ సెల్ఫ్ చెక్స్ అన్నీ మనకు ఒక క్లూ మాత్రమే ఇస్తాయి. ఏ డిజీజ్ ఉందో నిర్ధారించడానికి మెడికల్ ఎగ్జామినేషన్ మరియు టెస్ట్స్ అవసరం కావచ్చు. ఉదాహరణకు బీపీ ఎక్కువగా వచ్చిందంటే తప్పనిసరిగా హైపర్టెన్షన్ అని కాదు. అదేవిధంగా పల్స్ మారిందంటే గుండె జబ్బు ఉందని కూడా అర్థం కాదు. కానీ కొన్ని సిమ్టమ్స్ మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. తీవ్రమైన చెస్ట్ పెయిన్, బ్రీదింగ్ డిఫికల్టీ, ఫెయింటింగ్ లేదా సడన్ వీక్నెస్ ఉంటే వెంటనే ఎమర్జెన్సీ మెడికల్ కేర్ తీసుకోండి. అలాగే అకస్మాత్తుగా చూపు కోల్పోవడం, మాట్లాడటంలో ఇబ్బంది లేదా తీవ్రమైన బ్లీడింగ్ వంటి లక్షణాలు కనిపినా ఆలస్యం చేయకండి. మన శరీరం ఇచ్చే చిన్న వార్నింగ్ను కూడా నిర్లక్ష్యం చేయకండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్య సమాచారానికి సబ్స్క్రైబ్ చేయండి.